కర్ణాటకలో ఒక గ్రామంలో ఒక దారుణం చోటు చేసుకుంది. సో ఒక 60 ఏళ్ల సిద్ధప్ప అనే ఒక వ్యక్తి 55 ఏళ్ల వాళ్ళ భార్య లలితను చంపి తను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. సో ఏంటి ఈ ఏజ్ లో వీళ్ళు చనిపోవడానికి కారణాలు ఏముంటాయి అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. బేసిక్ గా మనకు వచ్చే థాట్ ఏంటి అని అంటే ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఇష్యూసో లేదా పిల్లలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారో, పిల్లలు సరిగా చూసుకోవట్లేదో, ఏదైనా ఒత్తిడికి గురి చేస్తున్నారో, ఆస్తుల పంపకాల వల్ల ఏమైనా డిఫరెన్సెస్ వచ్చిందో అనుకుంటాం కదా. కానీ ఇవేవి కావన్నమాట. వీళ్ళిద్దరూ చనిపోవడానికి కారణం సిద్ధప్పకి వాళ్ళ భార్య లలిత పైన విపరీతమైన అనుమానం. సో ఈ ఏజ్ లో అనుమానపడి ఏం చేస్తారు అని అనుకుంటే నిజంగా ఈ న్యూస్ చదవగానే నాకు కూడా అదే థాట్ వచ్చింది. 60 ఏళ్ల ముసలాడు, 60 ఏళ్ల సిద్ధప్ప 55 ఏళ్ల లలితని ఏ విధంగా అనుమానించాడు అన్నదైతే నాకు అంత చిక్కని విషయంలానే ఉంది. సో మేబీ వాళ్ళు అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఏమైనా ఉందో ఏంటో తెలియదు. కానీ వీళ్ళు పెళ్లి చేసుకొని ఇన్ని ఇయర్స్ గడిపిన తర్వాత సడన్ గా ఇలా చంపి చచ్చిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. నిజం చెప్పాలంటే నేను ఇదివరకు కూడా చాలా వీడియోస్ లో చెప్పాను, భార్యాభర్తల రిలేషన్ కి ఇప్పుడు వాల్యూ లేకుండా పోయింది. భార్యాభర్త ఉండగానే ఇంకో అబ్బాయిని చూసుకొని వాడిని పెళ్లి చేసుకొని లేదా వాడితో లేచిపోవడం, పిల్లల్ని వదిలేసి భర్తను వదిలేసి ఇలా చేస్తుంటే సేమ్ ఇదే క్రమంలో అబ్బాయిలు కూడా ఇలాగే చేస్తున్నారు. వైఫ్ ఉండగా ఇంకో అమ్మాయిని చూసుకొని వైఫ్ని వదిలేసి ఇంకో అమ్మాయితో వెళ్ళిపోయడం. రీసెంట్గా అయితే ట్రాన్స్జెండర్తో వెళ్ళిపోయినా కూడా ఒక న్యూస్ని కూడా మనం కవర్ చేసాము. సో ట్రాన్స్జెండర్తో వెళ్ళిపోయి తనతో లివింగ్ రిలేషన్ పెట్టుకొని ఇద్దరు పిల్లలున్న పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయి ట్రాన్స్జెండర్తో ఉండాలని ఫిక్స్ అయిపోయి పెళ్లి చేసుకొని ఇంకో సంసారం పెట్టాడు అని చెప్పేసి ఈ రకాల న్యూస్లు చూస్తూ ఉంటే ఈ రోజుల్లో నిజంగా పెళ్లి మీద ప్రతి ఒక్కరికి అసలు ఒపీనియన్ అనేది లేకుండా పోయింది. ఏంటి పెళ్లి, నథింగ్. పెళ్లి ఆల్రెడీ పెళ్లికి ముందే అందరు హ్యాపీగా బతుకుతున్నారు. ఎవరికి కావాల్సిన వాళ్ళతో వాళ్ళు లివింగ్ రిలేషన్ లో ఉంటున్నారు, ఎవరికి కావాల్సిన వాళ్ళతో వాళ్ళు తిరుగుతున్నారు. వద్దు ఇంకా ఈ లివింగ్ రిలేషన్ సెట్ అవ్వట్లేదు అనుకున్న క్రమంలో బ్రేకప్ అయిపోతుంది, ఇంకొకరితో మళ్ళీ పెట్టేసుకుంటున్నారు. సేమ్ ఇద్దరికి చెప్తున్నా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. సో ఇక్కడ ఎథిక్స్ వాల్యూస్ లేకుండా పోతుంది ఈ జనరేషన్ అని చెప్పుకోవడానికి ఇంకా ఇంతకు మించిన ఎగ్జాంపుల్స్ మనం ఏమి ఇవ్వలేమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ సిద్ధప్ప లలిత ఈ విషయాలే కాదండో, ఈ మధ్య కాలంలో నేను ఎన్ని న్యూస్లు చేశాను, ఎన్ని నా ఛానల్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయో ఒకసారి మీరే వెళ్ళి చూడండి. హస్బెండ్ని వైఫ్ చంపేయడం, వైఫ్ని హస్బెండ్ చంపేయడం. ఈ మధ్య కాలంలో అయితే వైఫ్లో హస్బెండ్ని చంపిన ఎక్కువ వచ్చాయి న్యూస్లు. సో ఒకళ్ళు డ్రమ్ములో వేసి, ఒకళ్ళు కుక్కర్లో వేసి, ఒకళ్ళు ఏరోప్లేన్లో తీసుకెళ్ళి హనీమూన్కి అని చెప్పేసి అక్కడ చంపేసి, ఇలాంటి న్యూస్లు అయితే రకరకాలుగా చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్కరు మెషిన్, ఇది మన సిమెంట్ మెషిన్లో వేసి చంపినవి కూడా ఉన్నాయి, డ్రమ్ములో వేసి చంపినవి. అంటే ఇన్ని రకాల న్యూస్లు జరుగుతుంటే ఇంకా ఒక 5 సంవత్సరాలు, ఇంకొక 10 సంవత్సరాలు పోతే ఇంకా పెళ్ళిళ్ళు అనేవి ఉండవేమో అని చెప్పేసి అయితే నిజంగా అనిపిస్తుంది. కానీ ఇలాంటి స్టేజ్లో ఈ క్రమంలో కూడా కొంతమంది చాలా మంచి కపుల్స్గా ఉంటున్నారు. ఇద్దరు అండర్స్టాండింగ్ మీద ఉంటున్నారు, పెళ్లి చేసుకొని ఇద్దరు ఒకరికొకరు జెన్యున్గా ఉండి వాళ్ళ లైఫ్ని కొనసాగిస్తున్నారు. దారిలో ఎన్నో ఆప్షన్స్ వచ్చినా కూడా ఆ ఆప్షన్స్ వైపు వెళ్లకుండా నాకంటూ ఒక లైఫ్ ఉంది, నన్ను నమ్ముకొని ఒకళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళకి సంబంధించి వాళ్ళపై డిపెండ్ అయ్యి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ప్రతి క్షణం బతుకుతున్న మనుషులు కూడా ఉన్నారు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. ఈ జనరేషన్లో దారుణాలు ఎక్కువైపోయాయి, అందులో అనుమానాలు పెరిగిపోయాయి. బయట న్యూస్ చూస్తున్నాం, అందులో మన పార్ట్నర్తో ఏంటంటే మనకు కొంచెం డిఫరెన్స్ ఏమన్నా అనిపించినా, రోజు ఉన్నట్టు ఒక 4 రోజుల నుంచి అబ్బాయి లేడు అనిపించినా, అమ్మాయి లేదు అనిపించినా కానీ ఫస్ట్ మనకు స్టార్ట్ అయ్యేది వాడు ఏదైనా స్ట్రెస్లో ఉన్నాడా, వాడికి ఏదైనా వర్క్ ప్రెషర్ అవుతుందా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా కన్నా వీడు ఇంకెవరితో అయినా తిరుగుతున్నాడా, ఇంకెవరైనా తగులుకున్నారా, ఇంకెవరితో అయినా రిలేషన్ వచ్చిందా, ఇవే ఎక్కువగా ఆలోచిస్తున్నాం మనం. సో ఈ క్రమంలో ఏంటంటే ఏమున్నా కూడా కూర్చొని ఇద్దరు పర్సన్స్ సాల్వ్ చేసుకోవాలి, వాళ్ళు మారగలిగితే మార్చుకోవాలి, లేదు అంటే అప్పుడు ఒక అండర్స్టాండింగ్ వచ్చి విడిపోయినా బ్రతకాలి. కానీ సంబంధం లేకుండా చచ్చిపోవడం, చంపేయడం అనేది ఈ డిసిజనే చాలా రాంగ్ డిసిజన్ చెప్తాను. సరే ఇప్పుడు మీరు కామెంట్ పెట్టవచ్చు, ఏముందిలే వాళ్ళ ఏజ్ అయిపోయింది, బతికిన రోజులు బతికేసారి, ఇంకా చనిపోయినా ఏమొస్తుందని. కానీ అది చాలా తప్పు. ఒక మనిషికి సూసైడల్ థాట్స్ వస్తున్నాయంటే అది ఖచ్చితంగా తప్పు. దేవుడు మనకంటూ ఒక లైఫ్ ఇచ్చాడు. చాలా మంది బతకాలనుకున్నా కూడా వాళ్ళకి ఏదో రోగాలు ఉండి ఇంకేదో అయ్యి వాళ్ళకి లైఫ్ మీద చాలా ఆశలు ఉంటాయి, అయినా కూడా వాళ్ళు బతకలేరు. వస్తారు, కొన్ని రోజులు బతుకుతారు, ఏజ్ అవ్వకముందే చనిపోతారు, జీవితంలో ఏది చూడరు. అలాంటిది దేవుడు మనకంటూ ఒక లైఫ్ ఇచ్చాడు, మనకి బ్రతకడానికి మన ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇష్టం ఉంది తినొచ్చు, ఇష్టం ఉంది వేసుకోవచ్చు, ఇష్టం ఉన్న చోట వెళ్ళొచ్చు, ఇష్టం ఉన్నట్టు బ్రతకొచ్చు.
మనం ఎందుకు మన చేతులారా మన జీవితాలను ఇంత కాంప్లికేటెడ్గా చేసుకుంటున్నామో నాకు అర్థం కావట్లేదు. దీనికి సంబంధించి ఇంకెవరైనా సైకాట్రిస్ట్తో అయినా ఇంకెవరితో అయినా కూర్చోబెట్టి మాట్లాడించాలా ఏంటో నాకు అర్థం కావట్లేదు. దీనికి సంబంధించి అయితే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది సమాజంలో దాని మీద నేనైతే ఒక ఇంటర్వ్యూ అయితే చేస్తాను ఖచ్చితంగా. సైకాట్రిస్ట్ని తీసుకొచ్చి సైకాలజిస్ట్లను తీసుకొచ్చి అయితే నేనైతే ఖచ్చితంగా ఒక ఇంటర్వ్యూ అయితే ప్లాన్ చేస్తాను. మరి ఇప్పుడు ఈ సిద్ధప్ప లలిత విషయంలోకి వస్తే అయితే అనుమానంతో భార్యను చంపేసి నరికి చంపాడు. అతి దారుణంగా నరికి చంపేసి గురువారం రాత్రి 9 గంటలకు ఈ లలిత అనే 55 సంవత్సరాల మహిళను చంపేసి ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ ఇతనైతే వెళ్ళి చెరువులో దూకి తన ప్రాణాలను అయితే కోల్పోయాడు అనమాట. సో ఆమెను చంపేశాడు, తిను చనిపోయాడు. అంతా అసలు ఈయన చనిపోయాడు అని అంటే లలితను వదిలేసి సిద్ధప్ప ఉండలేడని మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది. తనను వదిలి ఉండలేడని తిను కూడా వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు, చనిపోయాడు. సో ఈ క్రమంలో నేను ఇంకో ఆప్షన్ ఏమన్నా అంటే ఇద్దరు కలిసి ఉండి మాట్లాడుకొని డిసిజన్ తీసుకుంటే అయిపోయేది. పాపం 55 ఏళ్ల ముసలావిడ మీద ఏ విధంగా అనుమానించాడో ఏంటో, తను ఎలాంటిదో పర్సనల్ విషయాలు మనం తెలియకుండా అయితే జడ్జ్ చేయలేం. కాబట్టి నాకైతే ఈ న్యూస్ విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. ఈ అనుమానాలు, ఈ వ్యతిరేకాలు ఇవన్నీ సొసైటీలో చాలా మారిపోతున్నాయి. ఒకరికొకరు జెన్యూన్గా ఉండండి, అర్థం చేసుకోండి. అర్థం చేసుకోలేని క్రమంలో వదిలి వెళ్ళిపోండి. ఇంకా వైఫ్లకు కూడా చెప్తున్నాను, మీకు బయట వేరే అతనితో రిలేషన్ ఉందా, మీ హస్బెండ్ మీద మీకు ఇంట్రెస్ట్ పోయిందా, ప్రేమ పోయిందా, అతనితో ఉండాలనిపించట్లేదా, ఏమున్నా చెప్పేసి వెళ్ళిపోండి. కానీ చంపేడాలు ఇలాంటివి అయితే చేయకండి. అందరికీ అంటూ ఒక లైఫ్ ఉంటుంది, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ లైఫ్లను లీడ్ చేసుకోవచ్చు. అలా అని ఒకళ్ళని చంపే రైట్ మీకు ఎవడు ఇవ్వట్లేదు. కాబట్టి చంపడాలు, చంపించుకోవడాలు, చంపేడాలు ఇవన్నీ ఆపేసి మీకు నచ్చినట్టుండి వాళ్ళకి నచ్చినట్టుండి అనిస్తే బెటర్ అని అయితే కోరుకుంటున్నారు. ఈ ఇష్యూ గురించి మీరు ఏమనుకుంటున్నారో మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి.